మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనివాస్ గారు, జూలై 10th రేట్స్ బాగుంటాయి అన్న, రేట్స్ ఇంకా డౌన్ అవుతాయా? సాదిక్ నలచరు గారు, అన్న రేట్స్ ఇప్పుడు కూడా రేట్స్ ఏం డౌన్ అవ్వలేదన్నా. ఈ 18, 19, 2000, 2100 ఇవన్నీ టాప్ రేట్లు వెళ్ళిన టమాటాలు గత 10 రోజుల నుంచి 1200 నుంచి 15, 16, 1700 ఈ ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. యావరేజ్ అలాగే కొనసాగుతున్నారు, కానీ ఈ టాప్ రేట్లు మాత్రం తగ్గాయి. ఇంకా డౌన్ అవుతాయని అడుగుతున్నారు. అన్న స్టాక్ పెరిగే వరకు డౌన్ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు. రెండోది, ఇంకా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ ఇక్కడ స్టాక్ పెరిగినా ఎక్స్పోర్ట్ అందుకుంటే మాత్రం ధరలు బాగానే ఉంటాయి. సతీష్ కుమార్ గారు, మధ్యాహ్నం నేను ఉడుమలపేట మరియు రాయగూడ సంబంధించిన ప్రత్యక్ష వేల కూడా పెట్టడం జరిగింది. దానికి ఆయన నంది అని తమిళ కామెంట్ పెట్టారు. ரொம்ப సంతోషంగా. ఇంకా మనం మరొక పరిశీలిస్తే, అన్న పొడికాయలు కూడా పెట్టు అన్న విజయ్ కుమార్ గారు, అన్న పొడికాయలు వీడియో పెట్టలేమన్నా. పొడికాయలు కూడా క్వాలిటీని బట్టి 300 రూపాయల దగ్గర నుంచి 800, 900 పెడుతున్నాయన్న. డైలీ అదే చెబుతున్నాను, పొడికాయలు లైవ్ వీడియో పెట్టలేం, సారీ. ఏమన్నా డైలీ దిగి వస్తుంది సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, అన్న ఈ ధర మీద బయట అమ్మకాలు లేవు, దానివల్ల ధర తగ్గుతుంది. ఇంకా ఎక్స్పోర్ట్ ఎక్కడ అవ్వలేదు. ఎక్స్పోర్ట్ పుంజుకుంటే ధరలు మళ్ళీ పుంజుకోవచ్చు. అయితే భారీగా ఒక్కసారి ధరలు తగ్గే అవకాశం లేదు, ఎందుకంటే ఒకసారిగా స్టాక్ భారీగా ఇవ్వడానికి అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి. ఫార్మర్స్ రేట్ ఇంక్రీజ్ అయ్యింది, డౌన్ అయ్యింది, ఎవరు చెప్పలేరు. ఫార్మర్స్ దేవుడే చెప్పాలి. అన్నదాతలారా, ధర తగ్గిన విషయం కానీ పెరిగే విషయం కానీ ఎవరు చెప్పలేరు, దేవుడు మాత్రమే చెప్పాలని చెప్పి వెంకటరామరెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, వై సయ్యద్ షహతాజ్ అన్న రేట్స్ ఆర్ డౌన్, టెల్ వన్ రీజన్ ఇన్ఫర్మేషన్. బాబు గారు, 1 కాదన్నా 4 రీజన్ చెప్తాను. ఎక్స్పోర్ట్ లేదు, ఇప్పుడున్న ధరపైన బయట అమ్మకాలు కావడం లేదు. ఇంకా హైదరాబాద్కి బయట రాష్ట్రానికి టమాటాలు వస్తూనే ఉన్నాయి. ఇవాళ తమిళనాడులో కేవలం కోయంబేడు ఒక్క మార్కెట్ మాత్రమే నిడికంటే కాస్త మెరుగ్గా అయింది. ప్రతి మార్కెట్లకు అన్ని 100, 200 రూపాయల ధర తగ్గింది. కారణం ముహూర్తాలు అవి ఇవి లేవు, అందువల్ల టమాటా ధరపైన ఎక్కువ సేల్ కావడం లేదు. హాయ్ అన్న, వై రేట్స్ ఆర్ డౌన్, ప్లీజ్ టెల్ మీ అన్న. మీ అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉంటుంది, చెప్పండి అన్న. ఆల్ ఫార్మర్స్ ఫుల్ కన్ఫ్యూజన్ ఫర్ దిస్ రేట్స్. వినయ్ గారు, అన్న టమోటా ధరల విషయంలో ఈసారి ఫార్మర్స్ కదన్నా, వ్యాపారస్తులు కూడా ఫుల్ కన్ఫ్యూజన్లో అయోమయంలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు నార్త్ ఇండియా, ఉత్తర భారత ఎగుమతులు కాలేదు. ఇక తోటలు అయితే భారీగా ఉన్నాయి, దిగుమతులు అంత మాత్రమే. ఈ రేట్ల మీద ప్రస్తుతం బయట అమ్మకాలు పెద్ద కావడం, రోజు ధర తగ్గుతుందన్న. ఉత్తర భారతాన్ని ఎగుమతులు పుంజుకునే వరకు, అక్కడ లోకల్ ఖాళీ అయ్యే వరకు ఎవరు కూడా టమోటా ధరపై ఒక అంచనాకు రాలేము. అందరికీ కన్ఫ్యూజన్ ఇది. అయితే నిన్న మన వీడియో చేయడం జరిగింది, జూన్ నెల వరకు ధరలు బాగా ఉంటాయి. నువ్వు ధరలు 1000, 2000, 3000 చెప్పలేదు, కానీ రైతు నష్టపోయే రీతిలో మాత్రం టమాటా ధరలు తగ్గవు. జూలై మాసం వరకు చెప్పాను. ఒక వారం రోజులు అటు ఇటుగా అది తథ్యం. ఇక మనం మరొక పరిశీలిస్తే, వర్షం పడితే రేటు పెరుగుతుంది. ఢిల్లీ బాబు గారు, అన్న వర్షం పడితే రేటు పెరుగుతుంది అది వాస్తవం, కానీ ఉత్తర భారతంలో మాత్రం వర్షాలు పడితే మాత్రం ఇక్కడి నుంచి ఎగుమతులు పుంజుకుంటాయి. ఇక వేమారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ బై, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొక పరిశీలిస్తే, నార్త్ సైడ్ టమోటా ఎప్పుడు కంప్లీట్ అవుతుందన్నా. ఇంకా కంప్లీట్ అవ్వడానికి హౌ మెనీ డేస్ పడుతుంది? ప్రజెంట్ స్టాక్ ఎక్కడ ఎక్కువ ఉంది చెప్పండి అన్న. నార్త్ సైడ్ కంప్లీట్ అవ్వడానికి వాళ్ళు గత నెల రోజులు 10 రోజులు ఉంటుందో. జూన్ మాసం కూడా గడిచిపోతుంది. ఇవాళ కూడా నాగపూర్ పరిసర ప్రాంతాల్లో 800, 1000 రూపాయలు మాత్రమే టమోటా ధర పెడుతుంది. మనం ప్రస్తుతం అయితే ఎక్స్పోర్ట్ గురించి ఆలోచన పని లేదన్నా. ఎక్స్పోర్ట్ కావాలంటే ప్రస్తుతం మనకు ధరలు దిగి రావాలి, అది అవసరం లేదు. మన దిగుమతి పెరిగిన తర్వాత ఎక్స్పోర్ట్ గురించి ఆలోచిద్దాము. వారికి కూడా ఇప్పుడు ప్రస్తుతం మీద లోకల్ టమాటాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్పోర్ట్ కాదు, దేవుడి దగ్గర ధరలు బాగానే ఉన్నాయి కాబట్టి దిగుమతి పెరిగినప్పుడు ఎక్స్పోర్ట్ గురించి ఆలోచిద్దాం. ఎక్స్పోర్ట్ విషయం ఇప్పుడు వద్దు. ఎక్స్పోర్ట్ కావాలంటే అక్కడ వర్షాలు పడితే తప్ప అక్కడ లోకల్ టమాటాలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అన్న బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవద్దన్న. చంద్ర గారు, అన్న నేను ఇప్పుడు పట్టించుకోనన్నా బ్యాడ్ కామెంట్స్. అలా పట్టించుకునే వాళ్ళైతే నీ కామెంట్ మా సార్లో పెట్టను. మీ కామెంట్లో నా సమాధానమైన కార్యక్రమాన్ని సపరేట్గా మీ అందరి కోసం చేయను. ఆగస్టు రేట్స్ ఎలా ఉండవచ్చన్న. దేవన్స్ రాయల్ గారు, వెయిట్ అండ్ సీ. అశోక్ గారు, అన్న మదనపల్లి మార్కెట్లో గవర్నమెంట్ రేట్స్ తగ్గిస్తే మేము ఫార్మర్స్ అంతా కోలారికి వస్తాము అన్న. ప్రభుత్వం మార్కెట్లో వచ్చి వేలంపాటలాపి ధర నిర్ణయించదన్న. ప్రభుత్వం ఒకవేళ టమోటాలు
రైతు బజార్ల కంటే పట్టణాలకు సప్లై చేయాలంటే వారు కూడా అందరితో పాటు వచ్చి టమాటాలు కొని సప్లై చేస్తారన్న నష్టం వచ్చినా కూడా సబ్సిడీ ధరకు రైతుకు అందిస్తారే కానీ మార్కెట్లలో వచ్చి ఈ ధరకి టమాటాలు అమ్మాలని మాత్రం ప్రభుత్వం కల్పించుకోదు. ఎందుకంటే గత సంవత్సరం మీకు అందరూ తెలిసిందే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా టమాటాలు కొనుగోలు చేశాయి. వాళ్ళు ధర తగ్గించలేదు. వ్యాపారస్తులతో పాటుగా టమాటాలు కొని నగరాలకు ఎగుమతి చేసి అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మారు. నష్టపోతూ కొన్ని వందల కోట్లు ఖర్చు అయింది కదా సొంత ప్రభుత్వాలకి. ప్రభుత్వం ధర తగ్గిస్తుంది ఎక్కడ నగరాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేసి, కానీ మార్కెట్లో కొనుగోలు చేసే మార్కెట్లో మాత్రం అందరితో పాటు వాళ్ళు కూడా టమాటాలు కొనుగోలు చేసి ఎగుమతి చేసుకుంటే రైతు బజార్లకు ఎగుమతి చేస్తారు. ధర అయితే మార్కెట్లో వాళ్ళు తగ్గించారు. బిఫోర్ 15 days రేట్ డౌన్, ఆఫ్టర్ రేట్ అప్. ఈ సేస్ రేట్ 2000 పక్క. సారీ ఇది ఇండియన్ అగ్రికల్చర్ హరినాథ్ రెడ్డి గారికి సంబంధించిన కామెంట్ అతనే చెప్పడం జరిగింది. యూట్యూబ్ దాంట్లో కామెంట్ పెట్టింది. కానీ ఒక విషయం మాత్రం తెలుస్తుంది, రైతులందరూ హరినాథ్ రెడ్డి మీద నా ఛానల్లో ఎన్ని కామెంట్లు పెట్టినా హరినాథ్ రెడ్డి వీడియోస్ మాత్రం ఫాలో అవుతున్నారు. నాకు అది అర్థమవుతుంది. బట్ ఐఎమ్ సో సారీ, నేను ఆ కామెంట్ చదవదలుచుకోలేదు. అయినా వాళ్ళ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉన్నాయి, వాళ్ళ స్క్రీన్ మీద వస్తున్నారు కదన్నా. డైరెక్ట్గా వాళ్ళ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసినప్పుడు డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. ఇది ఈరోజు మీ కామెంట్లో సమాధాన కార్యక్రమం. కామెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.